వర్షాలు సమృద్ధిగా కురవాలని లోకక్షేమం కలగాలని పిఠాపురంలో కుక్కుటేశ్వరునికి సహస్ర ఘటాల జలాలతో అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ఈవో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాటం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో కుక్కుటేశ్వర స్వామికి సహస్ర ఘట జలాభిషేకం నిర్వహించారు. జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు, పురోహితులు వరుణయాగం, వరుణ జపం, స్వామివారికి మహారుద్రాభిషేకం తదితర విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అలాగే సహస్ర ఘటాలతో పాదగయ పుష్కరిణి జలాలను తెచ్చి స్వామివారిని అభిషేకించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, బొజ్జా దొరబాబు, కరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఆదేశాలతోటి ఈ రోజున వరుణయాగం అనేది రైతులకి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా వారి యొక్క పంట పండించుకోవడానికి వీలుగా వాటర్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం తరపున వరుణయాగం చేసి ఈ వర్షాలు రావాలి, రైతులు కష్టాల నుంచి గట్టెక్కించాలనే దృక్పథంతో ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి ఈ పాతగయ క్షేత్రంలో వరుణ జపం ఏదైతే ఉందో నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల పట్ల, రైతుల పట్ల ఆలోచన చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ చేయడం, ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం, గౌరవ ఇక్కడ అర్చకులు అలాగే ఈవో గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కమిషనర్ రామచంద్రమోహన్ గారు యొక్క ఆదేశాల మేరకు రైతు క్షేమం, ప్రజాక్షేమం, లోకక్షేమం, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడాలనే ప్రధాన సంకల్పంతో ఈరోజు ఘటాభిషేకం, వరుణ జపాలు, మహారుద్రాభిషేకం ఆలయ బ్రహ్మగారు శ్రీ ద్విభాష సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేద పండితులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు.